దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన వారమంతా దేవుడు మనల్ని తన కృపలో కాపాడి ఈ నూతన సోమవారపు ఉదయకాలాన్ని మన జీవితాలలో చూడడానికి ఎంతో దయ చూపించారు. ఈ ఉదయము మీ మనస్సు ఏ విషయమైన ఆందోళనగా ఉందా? ఈ వారము ఎలా గడుస్తుందో, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని భయపడుతున్నారా? నిరాశపడకండి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ నూతన వారంలో మీ పక్షాన నిలబడి మిమ్మల్ని నడిపించబోతున్నారు. సోమవారం ఉదయకాలంన ప్రభు మనకందరికీ ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళున్నప్పుడు దీవింపబడుదువు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారంలో మీరు ప్రారంభించబోయే ప్రతి పనిని, మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని, మీ చదువును దేవుడు దీవించబోతున్నారు. నమ్ముతున్నారా? మీరు అడుగుపెట్టే ప్రతి చోట ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. రండి, ఇదే విశ్వాసంతో మనమందరము ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. స్తుతి, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. గడిచిన రాత్రి కాలమంతా మాకు మంచి నిద్రను ఇచ్చి నూతన సోమవారపు ఉదయాన్ని, నూతన వారాన్ని మా జీవితాల్లో చూడడానికి మీరు చూపిన మహాకృపకై మీ కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. గడిచిన వారమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని దాచి మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చిన మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాము. జీవమున్న దేవుడవు, మమ్మల్ని ఎత్తుకునే తండ్రివి నీవే. మా ప్రాణము, మా సర్వస్వము నీకే సమర్పించుకుంటున్నాము యేసయ్యా. మీకే స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. కృపామయుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో మాతో కలిసి ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. ఈ సోమవారం వారి జీవితాల్లో ఒక నూతన ఆశీర్వాదకరమైన ప్రారంభముగా మార్చండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ నూతన వారంలో అడుగు పెడుతున్నారో ప్రభువా, వారు చేయబోయే ప్రతి పనిలో మీ దైవిక జ్ఞానాన్ని ఇవ్వండి. అధికారుల దయ వారిపై ఉంచండి. వ్యాపారాల్లో ఉన్న నష్టాలన్నిటిని తొలగించి నూతన లాభాలను దయచేయండి ప్రభువా. చదువుకుంటున్న యవ్వన బిడ్డలను, విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి జ్ఞాపక శక్తిని, వివేకాన్ని ప్రసాదించి వారి భవిష్యత్తును మహిమకరంగా మార్చండి. అలాగే అయినా ఎవరైతే బలహీనతలో, రకరకాల అనారోగ్య సమస్యలతో, మానసిక వేదనలతో బాధపడుతున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వివాహములకు సిద్ధపడుతున్న బిడ్డల విషయంలో కృప చూపించి చక్కటి సహకారంతో ఘనంగా వివాహము జరిపించండి. గర్భఫలము లేని వారికి అన్నావలే గర్భఫలము దయచేసి సమూయేలు లాంటి కుమారుని అనుగ్రహించండి. రైతులందరికీ వారి కష్టాన్ని దీవించి మంచి పంటల పండులాగున ఆశీర్వదించండి. కుటుంబాలలో ఆర్థిక ఉన్న ఇబ్బందులు, అప్పుల బాధలు, గొడవలు, సమాధానం లేమిని యేసు నామములో లయపరుస్తున్నాము. మీ దైవిక శాంతిని, సంతోషాన్ని ప్రతి కుటుంబంలో నింపండి ప్రభువా. ఈ వారమంతటా మా రాకపోకలందు, మా ప్రయాణాలలో మీ దూతల కావలి ఉంచండి. ఏ కీడు, ఏ అపాయము మా దరి చేరకుండా మీ రక్తపు కోటలో మమ్మల్ని దాయండి ప్రభువా. మా ప్రార్థనలన్నీ ఆలకించి మాకు అద్భుతమైన జవాబును, విజయాన్ని దయచేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ రోజంతా, ఈ వారమంతా మీ కృప ఐశ్వర్యంతో మమ్మల్ని నింపి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఐశ్వర్యవంతంగా దీవించునుగాక. ఈ వారం మీకు ఎంతో ఆశీర్వాదంగా ఉండాలని ఆశిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ వీక్.